హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నాథ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం సందర్భాన్ని బట్టి మాట్లాడే కొన్ని తెలుగు మాటలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఎగ్జాంపుల్స్ తో సహా నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కుంకుమ. దీనిని ఇంగ్లీష్లో వెర్మిలియన్ అంటారు. వెర్మిలియన్ అంటే కుంకుమ. క్వశ్చన్ నెంబర్ 2, నువ్వు పని ఎంతవరకు పూర్తి చేశావు? దీనిని ఇంగ్లీష్లో హౌ ఫార్ డిడ్ యూ కంప్లీట్ ద వర్క్ లేదా హౌ మచ్ వర్క్ హ్యావ్ యూ కంప్లీటెడ్. మీరు ఏదైనా చెప్పచ్చు. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, తాకట్టు పెట్టడం. నెంబర్ 2, నేను ఇంతకు ముందెప్పుడు ఇక్కడికి రాలేదు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఇప్పుడా వచ్చేది? ఎవరైనా టైంకి రాకుండా బాగా లేట్గా వచ్చినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, ఈజ్ ఇట్ టైమ్ టు కమ్, ఈజ్ ఇట్ టైమ్ టు కమ్ అంటే ఇప్పుడా వచ్చేది లేదా రావడానికి ఇదా సమయము అని. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. నీకు రావడానికి ఒక టైం అంటూ లేదా? డోంట్ యు హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ టైమ్ టు కమ్. డోంట్ యు హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ టైమ్ టు కమ్. ఎనీ పర్టిక్యులర్ టైం అంటే ఒక ఖచ్చితమైన సమయం అంటూ లేదా లేదా ఒక టైం అంటూ లేదా అని. నీ ఇష్టం వచ్చినట్లు వస్తే ఎట్లా? హౌ ఈస్ దట్ యు కమ్ అట్ యువర్ విష్. హౌ ఈస్ దట్ యు కమ్ అట్ యువర్ విష్. అట్ యువర్ విష్ అంటే నీ ఇష్టం వచ్చినట్లు అని. నీ కుదరకపోతే చెప్పచ్చు కదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ క్యాంట్ యూ టెల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ అంటే నీకు కుదరకపోతే లేదా నీకు వీలు కాకపోతే. క్యాంట్ యూ టెల్ అంటే చెప్పచ్చు కదా లేదా చెప్పలేవా అని. నిద్ర లేవడానికి అలారం పెట్టాను. ఐ సెట్ అలార్మ్ టు వేకప్. నేను నిద్ర లేవలేక అలారం కట్టేసి పడుకున్నాను. ఐ వాజ్ అనేబుల్ టు వేకప్ సో టర్న్డ్ ఆఫ్ ద అలార్మ్ అండ్ స్లెప్ట్. ఐ వాజ్ అనేబుల్ టు వేకప్ అంటే నేను నిద్ర లేవలేకపోయాను లేదా నిద్ర లేవలేక అని అర్థం. సో టర్న్డ్ ఆఫ్ ద అలార్మ్ అంటే అలారం కట్టేసి, అండ్ స్లెప్ట్ నిద్రపోయాను అని. నేను లేచేటప్పటికి బాగా లేట్ అయింది. ఇట్ వాజ్ టూ లేట్ బై ద టైమ్ ఐ వోకప్. ఇట్ వాజ్ టూ లేట్ బై ద టైమ్ ఐ వోకప్. నేను మిమ్మల్ని వెయిట్ చేయించానా? డిడ్ ఐ మేక్ యూ వెయిట్. డిడ్ ఐ మేక్ యూ వెయిట్. వెయిట్ చేయించినందుకు ఏమీ అనుకోవద్దు. డోంట్ మైండ్ దట్ ఐ మేడ్ యూ వెయిట్. డోంట్ మైండ్ దట్ ఐ మేడ్ యూ వెయిట్. డోంట్ మైండ్ అంటే ఏమీ అనుకోవద్దు అని. ఆలస్యం అయినందుకు క్షమించండి. సారీ ఫర్ ద డిలే లేదా సారీ టు బి లేట్. లేదా ఇలా కూడా చెప్తూ ఉంటాం కదా, ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. సారీ ఫర్ బీయింగ్ లేట్. సారీ ఫర్ బీయింగ్ లేట్. సమాధానం ఇవ్వడం ఆలస్యమైనందుకు క్షమించండి. ఎవరైనా మనకి మెసేజ్ చేసినప్పుడు లేదా మెయిల్ చేసినప్పుడు లేట్గా రిప్లై ఇస్తే ఇలా చెప్తూ ఉంటాం కదా, సారీ ఫర్ ద డిలే రిప్లయింగ్. సారీ ఫర్ ద డిలే రిప్లయింగ్. హడావిడి చెయ్యకు. డోంట్ మేక్ ఏ ఫస్. డోంట్ మేక్ ఏ ఫస్ అంటే హడావిడి చెయ్యకు అని. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. ఎందుకంత హడావిడి చేస్తున్నావు? వై ఆర్ యూ మేకింగ్ సచ్ ఎ ఫస్. వై ఆర్ యూ మేకింగ్ సచ్ ఎ ఫస్. ఈ హడావిడి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఇంకా ఎలా మాట్లాడతామో కొన్ని చూద్దాం. వాళ్ళు హడావిడిగా ఎక్కడికో వెళ్లారు. దే వెంట్ సమ్వేర్ ఇన్ ఏ హర్రీ. దే వెంట్ సమ్వేర్ ఇన్ ఏ హర్రీ. హర్రీ అంటే కంగారు లేదా హడావిడి. ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. కంగారు పడాల్సిన అవసరం లేదు. దీని గురించిన కంగారు పడుతున్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, నో నీడ్ టు బి హర్రీ లేదా నో నీడ్ టు బి వర్రీడ్. వాళ్ళు పెళ్లి హడావిడిలో ఉన్నారు. దే ఆర్ ఇన్ మ్యారేజ్ హబబ్. దే ఆర్ ఇన్ మ్యారేజ్ హబబ్. మ్యారేజ్ హబబ్ అంటే పెళ్లి హడావిడి. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి అక్కడంతా చాలా హడావిడిగా ఉంది. సో ఎవరైనా హీరో వస్తున్నారని తెలిస్తే చాలా హడావిడిగా ఉంటుంది కదా. There is a quiet hubbub by knowing Pavan Kalyan's arrival. There is a quiet hubbub.
అంటే అక్కడ చాలా హడావిడిగా ఉంది అని. బై నోయింగ్ పవన్ కళ్యాణ్స్ అరైవల్ అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి. సో guys, this is the class for today. Thanks for watching the video.